హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే నేనైతే సిల్వర్ మొక్కలు నాటుదామనేసి ఎర్లీ మార్నింగ్ ఎత్తుకొని వెళ్ళిపోతున్నాను. చాలా కష్టం, కొండ ఎక్కాలి, చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకనేసి ఈ విధంగా అయితే ఎర్లీ మార్నింగ్ అయితే కొంచెం చల్లగా ఉంటుంది కదా వెదర్ అనేసి నేనైతే ఎర్లీ మార్నింగ్ ఈ విధంగా అయితే నేను వెళ్తున్నాను. చూడండి, చూస్తున్నా కదా, 2 సంచుల దగ్గర సిల్వర్ మొక్కలు వేస్తున్నా, కొండ ఎక్కుతున్నాను. చాలా ఘాటి, మనకు తప్పదు కదండి. సిల్వర్ మొక్కలు కావాలి నాటుదాం అంటే, కాపు తర్వాత ఉడుద్దామంటే ఈ విధంగా కష్టపడాలేమో. నేనైతే చూడండి ఈ విధంగా ఎక్కుతున్నాను. ఘాట్ అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారు, అడ్డాకులు ఈ విధంగా ఉంటాయి. అడ్డాకులు అయితే లేత లేత బుజ్జి బుజ్జి, అలానే ముదిరిన ఆకులు కూడా కింద ఉన్నాయి చూడండి. ఇవి ముందైతే మనం విస్తురు ఆకుల కింద యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడైతే కనుమరుగైపోయి అస్సలు కనిపించడమే లేదు. ఎందుకంటే ప్లాస్టిక్ ఆకులే కనిపిస్తున్నాయి, ఇలాంటివి అయితే అస్సలు కనిపించడమే లేదు. చూడండి, ఆకు అయితే ఈ విధంగా ఉంది. అలానే కాఫీ తోట చూస్తున్నారా, ఇదైతే మన పెద్దనాన్న వాళ్ళ కాఫీ తోట అండి. చూడండి, ఇదే దాటుకొని వెళ్ళాలి. ఫైనల్గా అయితే నేను రీచ్ అయిపోయానండి. సిల్వర్ మొక్కలు నాటుదామనే ప్లేస్లో రీచ్ అయిపోయాను. చూడండి బ్యాక్గ్రౌండ్ ఇదేనండి, మొన్న క్లీన్ చేసింది ఇదే. ఈరోజు ఇక్కడ మొక్కలు నాటడానికి అనేసి నేనైతే ఆ మొక్కలు తీసుకురావడం జరిగింది. అలానే క్లైమేట్ చూడండి, చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ కదా, మొత్తం ఫాగ్తో అలా నిండిపోయినది, అస్సలు కనిపించట్లేదు. ఇదే అండి ప్లేస్కి మనం మొక్కలు నాటడానికి అనేసి సిల్వర్ మొక్కలు తీసుకొచ్చామన్నమాట. ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాం అక్కడికి. ఇవేనండి 2 సంచుల దగ్గర తీసుకొచ్చిన సిల్వర్ మొక్కలు. అండ్ ఇది ఫార్ ఒకటి. ఇదే అండి ఈరోజు ఇక్కడ వర్క్ చేయాల్సింది. ఎక్కువగా సిల్వర్ మొక్కల హైట్ ఎక్కువ లేదు కాబట్టి ఈ విధంగా పారతోనే గోతి తీస్తున్నాం అన్నమాట. చూడండి, అదే హైట్ ఉన్న మొక్కలు అయితే మనం గుంపం పార 2 యూజ్ చేస్తాం. అలా చూడండి ఫ్రెండ్స్, ఇదైతే నాకు దుంపలు దొరికే, ఏ దుంపలో మరి తెలియదు మనకు. తవ్వుతుంటే కనిపించే, మీకేమైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటివన్నీ చాలానే ఉన్నాయి. ఈ విధంగా తీయాలి కవర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసిన తర్వాత అయితే చూడండి, ఈ విధంగా గోతిలో అనేది మట్టి కప్పేయాలి. కప్పిన తర్వాత అయితే కంపల్సరీ ప్రతి గోతికి ఇలాంటి చెత్త అండ్ రాయిలు ఇలాంటివి తీసేయాలన్నమాట. అప్పుడే సమ్మర్లో వేడి తగిలినా ఏం కాదు మొక్కకి. లేకపోతే సమ్మర్లోనే ఎక్కువ వేడి ఉంటుంది కాబట్టి ఇలాంటి రాయిలు ఉంటే చచ్చిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇదే విధంగా వేరు చేయాలి. ఇలాగైతే కాలుతోటైతే చుట్టూ ఉన్న మట్టిని కొంచెం టైట్గా తొక్కాలి. ఈ విధంగా కంప్లీట్గా అయితే ఉడిస్తాను. మొత్తం అయిపోయి చూడండి, నా బ్యాక్గ్రౌండ్ ఈ ప్లేస్లో మొత్తం ఉడిస్తాను. అయిపోయింది. మార్నింగ్ తెచ్చినటువంటి మొక్కలు అయితే మొత్తం ప్లేస్కి ఉడిస్తాను అన్నమాట. చూడండి, చూపిస్తున్నాను. ఈ ప్లేస్లోనే అయ్యి ఇలా చివరి దాకా నుంచి ఇలాగా అయిపోయి మొక్కలు సరిపోయాయి అన్నమాట. ఇంకా ఉన్నాయి, ఇంకో రోజు తీసుకురావాలి. నేనైతే ఇంటికి వెళ్ళే సమయంలోనే కర్రలు తీసుకెళ్దామనేసి నేనైతే కర్రలు చూస్తున్నాను. కదండి, చూద్దాం కర్రలు. పర్లేదు, ఎండి ఉన్నది, ఇది ఎండిపోయినది అనమాట. ఇది తీసుకెళ్దాం ఇంటికి, ఎలాగో ఖాళీగా వెళ్తున్నాం కాబట్టి ఇది తీసుకెళ్దాం. ఎండిపోయినది ఫ్రెండ్స్, చూస్తున్నారు ఇవి తాడని. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే మొక్కలు ఉడిసేసిన తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాను మోపు పట్టుకొని. మరిన్ని ఇలాంటి ట్రైబల్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.